Hi everyone, good morning. Welcome back our channel Sadhana Creation. జై లేవు టైం అయిపోతుంది. ఉదయం లేవు టైం అయిపోతుంది. పిల్లలైతే లేచారండి, బ్రష్ చేయడానికి అయితే వెళ్ళారు. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బ్రష్ చేసి అన్నీ చేసుకుని వాటర్ అయితే తాగడానికి కూర్చున్నాను. ఇలా నాలా పొద్దున్నే వాటర్ తాగే అలవాటు మీకు కూడా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ అయితే తాగేసాను. ఇప్పుడు పిల్లలకైతే వంట చేయాలండి. ఈరోజు అయితే టిఫిన్కి అయితే ఏమీ లేదు. ఉప్మా ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలో ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఆలోచించాలి. పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే ఒక దాని మీద రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకో దాని మీద అయితే ఫస్ట్ పిల్లలు తాగడానికి రాగి జావ కోసం వాటర్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు జావ చేయాలంటే పిండి అయితే కలపాలి కదా, కొంచెం వాటర్లో కలపడానికి అయితే తీసుకుంటున్నా. ఇది బాగా లంప్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత అయితే వాటర్లో వేసి ఒక 5 to 6 minutes అయితే మరగనివ్వాలి. అయితే వాటర్ మరిగిపోయింది. గ్లాసులో ఉండలు లేకుండా వేసుకున్న దాన్ని అయితే వేసేసుకొని స్పూన్ ఇచ్చుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉండలు కట్టకుండా కింద మాడకుండా అయితే బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో పెరిగేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. జావ అయితే రెడీ అయ్యింది. దీన్ని చల్లారబెట్టడానికి అయితే నేనైతే ఇలా బయట వాల్ మీద అయితే పెడతానండి. పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు. ఈరోజు అయితే లంచ్ బాక్స్కి అయితే ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. పప్పు ఇలా వండే ముందర కొంచెం లైట్గా వేయించుకునే అలవాటు మీలో ఎంతమందికి ఉందండి? నాకైతే పప్పు చేసే ముందర పప్పు కొంచెం లైట్గా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. పప్పు బాగా 2-3 సార్లు కడిగేసుకున్నాక వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఉప్మా కోసం కూడా పోపు అయితే పెట్టేశాను. పోపు అయితే బాగా వేగిపోయింది. నేనైతే ఈరోజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నా. ఈ సేమియాలు కూడా వేయించేసాక బాగా వేగిన తర్వాత వాటర్ అయితే వేస్తా. పప్పు అయితే పెట్టాను కదండి, గోంగూర అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని గోంగూర అయితే వేసుకుంటున్నాను. ఈరోజు అయితే పిల్లలు, మా పాపకైతే పప్పు గోంగూర ఇష్టమే, తింటానన్నారు. అందుకే గోంగూర అయితే వండుతున్నా. ఉప్మాలోకి అయితే వాటర్ వేస్తున్నా. వాటర్ అయితే వేసేసాను. మూత పెడితే ఉప్మా అయితే ఒక 2 minutes అయితే రెడీ అయిపోతుంది. పాప అయితే స్నానం చేసి వచ్చేసింది. ఈ లోపల పాపకైతే జల్లు వేయాలి. పప్పు అయితే పోపు రెడీ అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే జల్లేస్తుంది బస్సు లేట్ అయిపోతుందని. బస్సు అయితే వచ్చేస్తుందండి. టిఫిన్లు అయిపోయినాయి. ఇంకేంటంటే ఇంక వాటర్ తాగేసి స్కూల్కి అయితే బయలుదేరతారు. ఈరోజు పిల్లలకైతే పాపకైతే సోషల్ ఎగ్జాము, బాబుకైతే సైన్స్ అండి. ఇంకా బస్సు రావడానికి అయితే టైం ఉందని టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా లంచ్ బ్యాగ్స్ కూడా పెట్టేశాను. అందుకు ఇంకా టైం ఉంది కదా అని కొంచెం సేపు చదువుకోమని చెప్తే పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. బాయ్. పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరారు కదండి. ఇంకా ఫైనల్లీ 6:30 to 8:30 వరకు నా మార్నింగ్ రొటీన్ స్కూల్ ఉంటే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నచ్చితే లైక్